హాయ్ ఫ్రెండ్స్, మన అందరి లైఫ్లో వన్ ఆర్ ద అదర్ డే ఒక వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. సో మీ లైఫ్లో కూడా అయిందనుకుంటా. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత మీ లైఫ్లో అలాంటిది ఏమైనా ఎక్స్పీరియన్స్ అయి ఉంటే మీరు కమెంట్ చేయవచ్చు. సో నా ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒకసారి నేను ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేశాను. సో ఫుడ్ వచ్చింది, ఐ ఎయిట్ ద ఫుడ్. కంప్లీట్గా అయిన తర్వాత అన్ఫార్చునేట్లీ దాంతోపాటు సలాడ్ కూడా పంపించారు, నేను చూసుకోలేదు. బట్ కంప్లీట్లీ తినిన తర్వాత చూశాను. సో అప్పుడు ఆ సలాడ్ని త్రో చేయాలంటే మనసు ఒప్పలేదు. ఎందుకంటే చాలా ఇంకా బాగానే ఉంది కాబట్టి ఎందుకు త్రో చేయాలని అనిపించింది. సో ఏం చేశానంటే ఒక బాక్స్ తీసుకొని వచ్చి దాంట్లో వేసి తర్వాత తిందామని పక్కన పెట్టాను. నాకు కూడా తెలుసు తర్వాత నేను తినని, బట్ అయితే కూడా ఏం చేశానంటే పక్కనే పెట్టాను. సో 2 days తర్వాత నేను వెళ్ళి ఆ సలాడ్ చూద్దామని ఓపెన్ చేస్తే బాక్స్ని కంప్లీట్లీ స్పాయిల్ అయిపోయింది. సో నేను అది తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా డస్ట్బిన్లో త్రో చేసేసాను. అప్పుడు నాకేం బాధ అనిపించలేదు, ఎందుకంటే ఇట్ ఈస్ స్పాయిల్డ్. హెన్స్ దట్స్ ద రీజన్ నేను ఆరాంగా స్పాయిల్ అయిన ఒక సలాడ్ని త్రో చేసేసాను. సో డియర్ ఫ్రెండ్స్, మన లైఫ్లో కూడా ఇలాంటివి జరిగి ఉంటుంది. ఏంటంటే కొన్నిసారి మిమ్మల్ని దూరం పెట్టాలని ఆల్రెడీ ఆ పర్సన్ డిసైడ్ అయి ఉంటాడు. బట్ ఎలాంటి రీజన్ లేకుండా వాళ్ళు ఆ ఒక్క అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే, మీరేమైనా ఏదైనా అగ్రెసివ్గా మాట్లాడి ఏదైనా ఎమోషనల్గా రాంగ్ మాట్లాడినప్పుడు అదే రీజన్ పెట్టుకొని మిమ్మల్ని దూరం పెడతారు. సేమ్ లైక్ వాట్ ఐ డిడ్ విత్ ద సలాడ్. బికాజ్ ఇనిషియలీ నేను సలాడ్ త్రో చేయాలని ఆ మైండ్లో లేదు. బట్ తర్వాత అది స్పాయిల్ అయిన తర్వాత నా దగ్గర ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది దట్ ద సలాడ్ ఈజ్ స్పాయిల్డ్. సో అలాగే మిమ్మల్ని కూడా దూరం పెట్టేకి ఒక స్ట్రాంగ్ రీజన్ పెట్టుకొని వాళ్ళు మిమ్మల్ని దూరం పెడతారు. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీ లైఫ్లో కూడా అయిందనుకుంటా. సో అలాంటిది ఏమైనా ఉంటే కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ఈ వీడియో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మెనీ సచ్ వీడియోస్.